జీర్ణకోశ నిర్మాణం. జీర్ణాశయం చూడటానికి గాలి తీసేసిన బంతిలా ముడుచుకొని ఉంటుంది. ఇది సాగే పల్చని కండరాలతో నిర్మితమైంది. కడుపులో జీర్ణాశయంలో అన్నం పడినప్పుడు సాగి సంచిలా అవుతుంది. ఆహారం జీర్ణమైన తర్వాత ముడుచుకుని పోతుంది. నోటి ద్వారా తీసుకున్న ఆహారం అన్నవాహిక ఈసోఫేగస్ గుండా జీర్ణాశయంలోకి చేరుతుంది. అన్నవాహిక జీర్ణాశయం కలిసిన ద్వారాన్ని కార్డియాక్ ఆరిఫైస్ అంటారు. జీర్ణాశయం చిన్న ప్రేగుతో కలిసే ద్వారాన్ని పైలోరిక్ ఆరిఫైస్ అంటారు. జీర్ణాశయం గోడలు పల్చని కండరాలతో నిర్మితం ఉంటుందని తెలుసుకున్నాం కదా. జీర్ణాశయం లోపల ఈ పల్చని కండరాల మీద మ్యూకస్ పొర ఉంటుంది. ఈ మ్యూకస్ పొరలోనే ఆహారం జీర్ణం కావటానికి కావలసిన రసాయనికాలు ఉత్పత్తి అవుతాయి. జీర్ణ రసాయనికాలని ఉత్పత్తి చేసే గ్రంథులు మ్యూకస్ పొరలో ఉంటాయి. ఈ గ్రంథులని కార్డియాక్ ఫండస్ పైలోరిక్ గ్రంథులు అంటారు. జీర్ణాశయంలో ఆమ్లం తయారవుతుంది. ఈ ఆమ్లం ఇతర ఎంజైమ్లు కలిసి ఆహారాన్ని అట్లు పోసే పిండిలాగా మారుస్తాయి. జీర్ణాశయంలో తయారయ్యే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆహారం జీర్ణం అవడానికెంతో అవసరం. అంతేకాకుండా ఆహారం ద్వారా జీర్ణాశయంలోకి చేరిన క్రిములన్నీ నిర్మూలిస్తుంది. జీర్ణాశయం లోపల మ్యూకస్ పొర ముడతలుగా ఉంటుంది. జీర్ణాశయంలో సుమారుగా 3 పైంట్ల ఆహార పదార్థాలు ఇముడుతాయి. జీర్ణాశయం లోపలి వ్యవహారం ఆకారం అదైతే బయట నున్నగా ఉంటుంది, లేత ఉదారంగు ఉంటుంది. చిన్న ప్రేగు 24 అంగుళాలు ఉంటుంది. కొందరిలో 30 అంగుళాలు ఉంటుంది. చిన్న ప్రేగు డియోడినం భాగంతో మొదలవుతుంది. డియోడినం 8 నుంచి 10 అంగుళాలు ఉంటుంది. జీర్ణాశయంలో ఆహారం మెత్తగా చేయబడిన తర్వాత ఇందులోకి ప్రవేశిస్తుంది. పసరు కాలేయం నుంచి పసరు తిత్తి నుంచి డియోడినంలోకి చేరుతుంది. ప్యాంక్రియాసిస్ గ్రంథి నుంచి జీర్ణద్రవాలు డియోడినంలోకి చేరుతాయి. జీర్ణద్రవాలు ఆహారం జీర్ణం అవడానికి అవసరం. జీర్ణమైన ఆహారం విల్లెస్ ద్వారా రక్తంలోకి చేరుతుంది. డియోడినం నుంచి జజునం ప్రారంభం అవుతుంది. జజునం 8 అడుగులు ఉంటుంది. జజునం నుంచి ఇలియం కొనసాగుతుంది. ఇలియం 15 అడుగులు పొడవు ఉంటుంది. కొందరిలో ఇది 30 అడుగులు కూడా ఉంటుంది. సీకంతో కలవడంతో చిన్న ప్రేగు పూర్తి అవుతుంది. తీసుకున్న ఆహారంలోని అధిక భాగం చిన్న ప్రేగు నుండే రక్తంలోకి చేరుతుంది. పెద్ద ప్రేగు మొదటి భాగాన్ని సీకం అంటారు. సీకం 6 సెంటీమీటర్ల పొడవు, 7.5 సెంటీమీటర్ల వెడల్పు. సీకంని అంటుకునే 24 గంటలు జబ్బుకి కారణమయ్యే ప్రేగు వెర్మిఫారం ఎపెండిక్స్ ఉంటుంది. సీకం నుండి కొలాన్ మొదలవుతుంది. ఇది మొత్తం 6 అడుగులు ఉంటుంది. కొలాన్ని పెద్ద ప్రేగుని అసెండింగ్ కొలాన్, ట్రాన్స్వర్స్ కొలాన్, డిసెండింగ్ కొలాన్, సిగ్మాయిడ్ కొలాన్ గా విభజించడం అవుతుంది. మలద్వారానికి కాస్త పైన రెక్టంతో కలవడంతో పెద్ద ప్రేగు పూర్తి అవుతుంది. ఇదండి నా